బ్రేకింగ్ న్యూస్ గందరగోళం మధ్య జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం సాగుతుంది. ప్రజా సమస్యలకు వేదిక కావాల్సిన కౌన్సిల్ సమావేశం నిరసనలకు వేదికగా మారింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సభకు అంతరాయం కలిగించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను మార్షల్స్తో మేయర్ విజయలక్ష్మి బయటకు పంపించేశారు. ప్రారంభమైన 2 గంటల్లో 5 సార్లు కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. ఎలాంటి చర్చ లేకుండానే 8,440 కోట్ల బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఇంకో వచ్చేసానా భయ్యా ఏంది డిస్కషన్ కావాలి మేము అడుగుతాం 3,000 కోట్లు ఎక్కడి నుంచి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణ్ లైవ్ లో అందిస్తారు. శ్రావణ్, చెప్పండి, ఇటు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఒక గందరగోళ వాతావరణంలోనే కొనసాగుతుంది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా పోలీసులు 4 అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? గడిచినటువంటి కౌన్సిల్ సమావేశం లాగా కాకుండా ఈసారి జరగబోయే కౌన్సిల్ సమావేశం ప్రజా సమస్యలకు వేదికగా మారుతుందని హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్ ఇతర కార్పొరేటర్లు కూడా నిన్నటి వరకు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గడిచినటువంటి కౌన్సిల్ సమావేశాలు ఏ విధంగా జరిగాయో ఆ విధంగానే ఉదయం నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాయిదాల పర్వం కొనసాగుతుంది. ప్రజా సమస్యలకు వేదిక కావాల్సినటువంటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ నిరసనలకు, విమర్శలకు, ఆందోళనకు వేదిక అయిందని చెప్పుకోవచ్చు. కౌన్సిల్ సమావేశం 10 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అయిన వెంటనే మాజీ ప్రధాని పివి నరసింహారావుకు నివాళులు అర్పించిన తర్వాత మొదటగా బడ్జెట్ సమావేశం పైన చర్చిద్దాం. దాదాపుగా 8,440 కోట్లకు సంబంధించిన జీహెచ్ఎంసీ బడ్జెట్ పైన రెవెన్యూ రెసిప్ట్స్ ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, ఈ అంశాలపైన చర్చిస్తాము. జీహెచ్ఎంసీ దగ్గర నిధులు కొరత ఉంది, అప్పుల బాధ వెంటాడుతుంది అని కార్పొరేటర్లు, మేయర్ నిన్నటి వరకు చెప్పే ప్రయత్నం చేశారు. కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాగానే మొదట ప్రజా సమస్యల మీద చర్చించాలి, బడ్జెట్ సమావేశం తర్వాత చర్చిద్దామని బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మొదటగా పాయింట్అవుట్ రేజ్ చేశారు. తర్వాత మేయర్ తను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మొదటగా బడ్జెట్ ఆమోదం తెలుపుకుందాం మధ్యాహ్నం వరకు. మధ్యాహ్నం తర్వాత కౌన్సిల్లో వచ్చినటువంటి ప్రశ్నలు, హైదరాబాద్లో నెలకొన్నటువంటి సమస్యలపైన ప్రధానంగా చర్చిద్దామని మేయర్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వెంటనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు లేదు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చ జరగాలి, జీహెచ్ఎంసీకి ఇస్తామన్నటువంటి నిధులు ఎప్పటివరకు ఇస్తుంది ప్రభుత్వం అనేటువంటి అంశాలను తెర మీదకి తీసుకువచ్చారు. సరే, దీనిపైన కూడా చర్చిద్దామని మేయర్ చెప్పినప్పటికీ కూడా బెట్టుగూడ కార్పొరేటర్ సునీత, అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి, భారతీనగర్ కార్పొరేటర్ సింధుతో పాటు అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా పోడియం దగ్గరికి చేరుకొని వాళ్ళ వెంబడి తీసుకొచ్చినటువంటి ప్లకార్డులు చింపి ఒక్కసారిగా మేయర్ మీదకి వేయడంతో మార్షల్స్ వచ్చి వాళ్ళని బయటికి తీసుకొని వెళ్ళారు. బయటికి తీసుకొని వెళ్ళి పోలీసులు వాళ్ళ అదుపులోకి తీసుకొచ్చారు. దాని తర్వాత మరి కాసేపట్లో ఆ కార్పొరేటర్లు మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు. సరే, ప్రజా సమస్యల మీద ఇప్పటికైనా చర్చిస్తారేమో అని పోలీసులు మళ్ళీ ఆ కార్పొరేటర్లను తీసుకువస్తే వాళ్ళు కార్యాలయం బయటనే కూర్చొని నిరసన తెలిపారు. మిగతా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎవరైతే లోపల కూర్చొని ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి అగేన్స్ట్గా 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశాలపైన రేవంత్ రెడ్డి పైన నేరుగా పాయింట్అవుట్ చేస్తూ నెగటివ్గా కమెంట్ చేయడం, సభ జరగకుండా చూడడంతో మేయర్ ఆగ్రహానికి గురై కౌన్సిల్ సమావేశాన్ని మళ్ళీ తిరిగి వాయిదా వేశారు. వాయిదా వేసిన తర్వాత మళ్ళీ తిరిగి సమావేశం స్టార్ట్ అయింది. సమావేశం స్టార్ట్ అయిన తర్వాత బీజేపీ కార్పొరేటర్ల వంతు వచ్చింది. ఇప్పుడు బీజేపీ కార్పొరేటర్లు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఆ ప్రశ్నలపైన సమాధానం చెప్తుండగానే మళ్ళీ బీజేపీ కార్పొరేటర్లు మళ్ళీ విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే బాబా ఫసీయుద్దీన్ వేసినటువంటి టీషర్ట్ పైన కూడా బీజేపీ కార్పొరేటర్లు పాయింట్అవుట్ రేజ్ చేశారు. ఆ టీషర్ట్ మీద రాహుల్ గాంధీ బొమ్మ ఉంది, రేవంత్ రెడ్డి బొమ్మ ఉంది అనేటువంటి అంశాలను వాళ్ళు లేవనెత్తేటువంటి ప్రయత్నం చేశారు. సో ప్రజా సమస్యలు ఏమున్నాయని మనం బీజేపీ కార్పొరేటర్లతో మాట్లాడము, బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కూడా మాట్లాడడం, కాంగ్రెస్ కార్పొరేటర్లతో కూడా మాట్లాడడం. మీరందరూ ఇప్పుడు కౌన్సిల్ సమావేశానికి వస్తున్నారు కదా, హైదరాబాద్లో ఏం సమస్యలు ఉన్నాయి, మీరు ఇప్పటివరకు ఏం ప్రశ్నలు అడిగారు అంటే స్ట్రీట్ లైట్లు సమస్యలు ఉన్నాయి, దోమల సమస్య ఎక్కువ ఉంది, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, అప్పుల బాధ ఉంది, వార్డులలో నిధులు రావట్లేదు, రాబోయే ఇది ఎలక్షన్ ఇయర్, రాబోయే 6 నెలల తర్వాత ఎలక్షన్ మూమెంట్ స్టార్ట్ అవబోతుంది, డిసెంబర్లో మా పదవీ కాలం పూర్తవుతుంది, వచ్చే ఫిబ్రవరిలో ఎలక్షన్ రాబోతున్నాయి, అన్ని అంశాలపైన ప్రశ్నిస్తామని కార్పొరేటర్లు కౌన్సిల్కి ముందు
మాట్లాడారు, కౌన్సిల్ బయటికి వచ్చి మాట్లాడారు. కానీ కౌన్సిల్ సమావేశంలో మాత్రం ప్రజల సమస్యలపైన గలం ఎత్తేందుకు ఎవరు కూడా ఇష్టపడట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అధికారులు ఒకవైపు సమాధానం ఇస్తుండగానే అధికారులను ఇబ్బంది పెట్టే విధంగా పలువురు బీఆర్ఎస్తో పాటు బీజేపీ కార్పొరేటర్లు మాట్లాడారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా దానికి ధీటుగానే సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ముగ్గురు పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్ల నినాదాలు, నిరసనలు, ఆందోళనలు మధ్యనే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నడిచిందని చెప్పుకోవచ్చు. 8,440 కోట్లు బడ్జెట్, చాలా ముఖ్యమైనటువంటి బడ్జెట్ ఇది. ఎలక్షన్ ఇయర్ జిహెచ్ఎంసీకి ఇది లాస్ట్ ఇయర్ ఈ పాలక మండలికి. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి 2020లో ఫిబ్రవరిలో మేయర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు దాదాపుగా 4 సంవత్సరాలు పూర్తయింది ఈ పాలక మండలికి. ఇప్పటివరకు ఏం చేశారు, రాబోయే రోజుల్లో ఏం చేయదలుచుకున్నాము, ఈ ప్రభుత్వం ఏమిచ్చింది, గత ప్రభుత్వం ఏమిచ్చింది, హైదరాబాద్లో ఉన్నటువంటి సమస్యలు ఏంది, ఇవన్నిటిపైన చర్చించాల్సినటువంటి అంశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 150 మంది కార్పొరేటర్లు, దాదాపుగా 100 మంది అధికారులు, మీడియా వాళ్ళు కావచ్చు, ఇతర పోలీస్ సిబ్బంది కావచ్చు, అందరికీ ఫుడ్ పెట్టడానికి దాదాపుగా ₹1 కోటి పైగా ఖర్చు అవుతుంది. ఈ ₹1 కోటి ఖర్చు పెట్టినప్పటికీ కూడా ప్రజా సమస్యల మీద ఏమైనా చర్చించారా అంటే కనీసం ఒక్క నిమిషం కూడా ప్రజా సమస్యలు అనేది చర్చకు రాలేదు అనేది క్లియర్గా చెప్పుకోవచ్చు. ప్రారంభమైనటువంటి 2 గంటల్లోనే దాదాపుగా 5 సార్లు కౌన్సిల్ సమావేశం వాయిదా పడిందంటే కార్పొరేటర్లు ఎంత చిత్తశుద్ధిగా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఒక 3-4 గంటలు మాత్రమే కౌన్సిల్ సమావేశానికి మిగిలి ఉంది టైం. సాయంత్రం 5 లేదా 6 గంటల వరకు కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. మరి చివరి 3-4 గంటలైనా ప్రజా సమస్యలపైన చర్చిస్తారా, కార్పొరేటర్లు సహకరిస్తారా, లేకపోతే ఈ విధంగానే కొనసాగిస్తారా అన్నది మరి కాసేపట్లో మనకు క్లారిటీ వస్తుంది. అయితే శ్రవణ్, మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పటి వరకు అది సమావేశం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రజా సమస్యలపై ఎలాంటి చర్చ జరగలేదు. అలాగే నేరుగా కూడా బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. మరి బడ్జెట్పై వివరణ ఇచ్చే అవకాశం మళ్ళీ ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఈవినింగ్ వరకు కూడా ఈ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. మరోపక్క అయితే అటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు గందరగోళం ఇప్పుడు ఏమైనా సర్దు మణిగిందా? ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది? బడ్జెట్ పైన మళ్ళా చర్చించేటువంటి అవకాశం లేదు. మొదటగా ఫస్ట్ అవర్ 10:30 నుంచి 1:30 వరకు పూర్తి స్థాయిలో బడ్జెట్ మీద చర్చిద్దాం. బడ్జెట్ తర్వాత లంచ్ సెషన్ పెడదాం. లంచ్ సెషన్ తర్వాత కార్పొరేటర్లు అడిగినటువంటి ప్రశ్నలు, దాదాపుగా 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు 3 నుంచి 5 ప్రశ్నలు ఇచ్చారు ఆల్రెడీ. సో దాంట్లో 24 నుంచి 25 ప్రశ్నలు మేయర్ పికప్ చేశారు. ఆ ప్రశ్నల పైన ప్రశ్నోత్తరాలు జరగబోతున్నాయి. కార్పొరేటర్లు అడిగినటువంటి ప్రశ్నలు, వాళ్ళకు ఉన్నటువంటి డౌట్ల మీద పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి కానీ, అడిషనల్ కమిషనర్ కానీ పూర్తి స్థాయిలో సమాధానం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ బడ్జెట్ పైన మొదటగా చర్చ వద్దు అని కార్పొరేటర్లు నినాదాలు చేశారు. దాని తర్వాత బడ్జెట్ ఎట్లాంటి చర్చ లేకుండా ఆమోదం పొందింది. ఇప్పుడు ప్రజా సమస్యల మీద మాత్రమే చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. మరి అది కూడా కార్పొరేటర్లు సహకరిస్తేనే జరిగేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఓవరాల్గా కంప్లీట్గా గమనిస్తే మాత్రం ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి దాంట్లో ప్రజాధనం వృధా అయింది, కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన సమయం వృధా అయింది, అధికారుల సమయం వృధా అయింది, పోలీసుల సమయం వృధా అయింది, ఇక్కడ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరి సమయం వృధా అయిందనే కార్పొరేటర్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, పోలీసులు కానీ అందరూ కూడా డిస్కస్ చేసుకున్నటువంటి పరిస్థితి. అంతా దయనీయంగా జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగింది. సో ఇప్పుడు కౌన్సిల్ అంటే బడ్జెట్ పైన మాత్రం చర్చ జరిగేటువంటి అవకాశం లేదు. కేవలం కార్పొరేటర్లు అడిగినటువంటి ప్రశ్నల మీద మాత్రమే చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు పూర్తి స్థాయిలో వారిని మార్షల్స్ ద్వారా బయటికి పంపించడంతో కార్పొరేటర్లు బయటికి వెళ్ళిపోయారు. వారికి సంఘీభావంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళు ఎక్స్ ఆఫీషియో మెంబర్స్గా ఉంటారు జిహెచ్ఎంసీ కౌన్సిల్లో, వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కానీ, బీఆర్ఎస్ ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ కానీ లేరు. కేవలం బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఎక్స్ ఆఫీషియో మెంబర్సు, దాని తర్వాత కాంగ్రెస్ కార్పొరేటర్లు, అధికారులే ఉన్నారు. సో చూడాలి మరి రాబోయే 2-3 గంటల్లో ఏ విధమైనటువంటి చర్చ జరుగుతుంది. బీజేపీ కార్పొరేటర్లు బయట భిక్షాటన చేసుకుంటూ వచ్చారు. ఆ భిక్షాటన పరిస్థితి లోపల ఏ విధంగా చర్చిస్తారు, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు, వచ్చినటువంటి నిధులు, రాబోయే రోజుల్లో ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులు, వార్డులో ఉన్నటువంటి సమస్యలు, ఇవన్నిటి మీద ఏ విధంగా లేవనెత్తారనేది చూడాల్సి ఉంది. రైట్ శ్రావణ్, థ్యాంక్ యూ.